ఓం నమః శివాయ. శివతాండవ స్తోత్రంలో తర్వాత పద్యానికి అర్థం చూసుకుంటూ వెళ్దాము. అఖర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతక అంధకాంతకం తం అంతకాంతకం భజే. ఖర్వము అంటే తక్కువగా ఉండడం, కొంచెమై ఉండడం. అఖర్వము అంటే అనంతంగా, అంతు లేకుండా విస్తరించి ఉండడం. ఆ విధంగా అనంతంగా విస్తరిస్తూ ఉన్నవేవి అంటే సర్వమంగళాలు. సర్వమంగళ స్వరూపమై ఉన్న శివము అనంతంగా వ్యాపిస్తూ ఉంటే, విస్తృతంగా విస్తరిస్తూ ఉంటే, ఆ మంగళాల యొక్క కళలన్నింటినీ కదంబంలాగా, ఒక పూల గుత్తిలాగా, మంజరిలాగా దగ్గరికి తీసుకునొచ్చి ఉంచితే ఈ బ్రహ్మాండమన్న పూల గుత్తిగా, అందులోని రసములు ప్రవాహాలై పారుతూ ఉంటే, వాటిలో మాధుర్యంగా ఉన్నదేది ఆ ఈశ్వర తత్వమే. ఆ ఈశ్వర తత్వమే ఈ ఈశావాస్యమైన జగత్తుగా మారి, అందులోనే మళ్ళీ విజృంభించిన మధువ్రతమై, తుమ్మెదై దాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఆ జగత్తు అదే. ఆ జగత్తుని చూస్తూ ఉన్న తత్వము అదే. ఈ విషయం అర్థమైతే, ఆ స్మరము, ఆ కామాలన్నీ అంతమైపోతాయి. త్రిపురాలుగా 3 శరీరాలతో, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో అనుభవాల వెంటపడి పరిగెడుతున్న ఆ మోహము అంతమైపోతుంది. అనుభవాలు కావాలన్న కోరికలతో జన్మలను తెచ్చుకునే ప్రారబ్ధం అంతమైపోతుంది. ప్రారబ్ధమే అంతమైపోతే ప్రారబ్ధ కర్మలుండే అవకాశమే లేదు. అప్పుడు ఆ ప్రారబ్ధ కర్మలన్నీ అంతమైపోతాయి. కర్మలే లేనప్పుడు, అనుభవాలతో సంబంధమే లేనప్పుడు, నేనన్న అహంకారంతో మదించిన గజం లాంటి జగత్తు ఉండవలసిన అవసరం లేదు. అదంతా అంతమైపోతుంది. జగత్తు లేనప్పుడు, జగత్తుగా కాకుండా అది బ్రహ్మమై నిలబడ్డప్పుడు, ఆత్మ తెలియకపోవడము, ఆత్మని చూడలేకపోవడం అన్న అంధత్వం ఎక్కడుంటుంది? అది కూడా అంతమైపోతుంది. ఆత్మ తెలిసిన తర్వాత అంతు అన్నది ఇంకా ఉండే ప్రశ్న లేదు. అంతకమే అంతమైపోతుంది. ఇవన్నీ దేనివల్ల కలుగుతాయో, అటువంటి ఘనమైన ప్రజ్ఞాన స్వరూపమైన తం, ఆ తత్వాన్ని నేను భజే, చేరుతున్నాను అని చెప్పుకుంటున్నాము. అఖర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. స్వస్తి.